ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముఖ్యాంశాలు. కాకినాడ సీపోర్టు కేసులో దూకుడు పెంచిన ఈడీ. మనీ లాండరింగ్ లో కీలక ఆధారాల సేకరణ. త్వరలో నిందితులను ప్రశ్నించే అవకాశం. తెలుగుదేశం పార్టీ సభ్యత్వాలు 80 లక్షలకు చేరాయన్న నారా లోకేష్. ఆన్లైన్ ద్వారా రికార్డు స్థాయిలో మెంబర్షిప్ తీసుకున్నారని వెల్లడి. ఢిల్లీలోనూ చేరుతున్నారని ప్రకటన. తెలంగాణలో సంక్రాంతి నుంచి కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తుల ప్రక్రియ. గతంలో ఉన్న మార్గదర్శకాల్లో మార్పులు చేస్తున్న అధికారులు. అల్లు అర్జున్ ఇంటిపై దాడిని ఖండించిన సీఎం రేవంత్ రెడ్డి. శాంతి భద్రతల విషయంలో పోలీసులు కఠినంగా ఉండాలని సూచన. నిందితులపై చర్యలకు విపక్షాల డిమాండ్. జనవరిలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల దావోస్ పర్యటన. ప్రపంచ ఆర్థిక సదస్సుకు హాజరు. వివిధ రంగాల్లో పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం. అంబేద్కర్ నుద్దేశించి అమిత్ షా వ్యాఖ్యలపై దేశవ్యాప్త ఆందోళనలకు కాంగ్రెస్ పిలుపు. రేపు బాబాసాహెబ్ సమ్మాన్ మార్చ్ నిర్వహిస్తామని ప్రకటన. గాజాలో కొనసాగుతున్న ఇజ్రాయెల్ మారణ హోమం. తాజాగా జరిపిన వేర్వేరు దాడుల్లో 4 చిన్నారులు సహా 28 మంది మృతి. ఘటనను ఖండించిన పోప్ ఫ్రాన్సిస్. కాకినాడ సీపోర్టును అరబిందో సంస్థ బలవంతంగా చేజిక్కించుకున్న కేసులో ఈడీ దూకుడు పెంచింది. సీపోర్టులో వాటా కోసం అరబిందో సంస్థ చెల్లించిన 494 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి సమకూర్చుకుందనే విషయంపై ఆరా తీస్తోంది. ఈ క్రమంలో మనీ రూటింగ్, లాండరింగ్ పై కీలక ఆధారాలు సేకరించింది. త్వరలోనే శరత్ చంద్రారెడ్డి, వైవి విక్రాంత్ రెడ్డిని ప్రశ్నించేందుకు ఈడీ సిద్ధమవుతోంది. వైసీపీ హయాంలో కాకినాడ సీపోర్ట్స్ లిమిటెడ్, కాకినాడ సెజ్ లో 3,600 కోట్ల రూపాయల విలువైన వాటాల్ని కేవీ రావు నుంచి బలవంతంగా లాగేసుకున్న కేసులో ఆరో ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్, కాకినాడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కు చెల్లించిన 494 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచొచ్చాయి, ఎలా సమకూర్చుకున్నారు అనే కోణంలో ఈడీ దర్యాప్తు వేగవంతం చేసింది. ఈ వ్యవహారంలో మనీ రూటింగ్ ఎక్కడి నుంచి జరిగింది, దీని వెనుక ఎవరున్నారో ఇప్పటికే కీలక ఆధారాలు సేకరించింది. కాకినాడ సీపోర్ట్ లిమిటెడ్లోని 41.12% వాటాల విలువ దాదాపు 2,500 కోట్ల రూపాయలు కాగా, దాన్ని 494 కోట్ల రూపాయలుగా తక్కువ విలువ కట్టి అరబిందో సంస్థ కొనుగోలు చేసింది. కార్పొరేట్ డిపాజిట్ అగ్రిమెంట్ కింద 2020 జూలై 10న 100 కోట్లు, ఆ తర్వాత 2021 ఫిబ్రవరి 9న మిగతా 394 కోట్ల రూపాయలు చెల్లించింది. ఆయా చెల్లింపులు జరగడానికి కొన్నాళ్ల ముందు ఆరో ఇన్ఫ్రా లావాదేవీలపైన ఈడీ వివరాలు సేకరించింది. మనీ లాండరింగ్ కు పాల్పడినట్లు గుర్తించింది. దీనిపై త్వరలో ఆరో ఇన్ఫ్రా డైరెక్టర్లను ఈడీ ప్రశ్నించనుంది. వారికి 1-2 రోజుల్లో నోటీసులు ఇవ్వనుంది. ఈ కేసులో నిందితులైన పీకేఎఫ్ శ్రీధర్ అండ్ సంతానం ఎల్ఎల్పీ ఆడిట్ సంస్థ ప్రతినిధుల్ని ఈడీ అధికారులు తాజాగా సుదీర్ఘంగా విచారించి వాంగ్మూలాలు నమోదు చేసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి కాకినాడ సీపోర్టు లిమిటెడ్ 965 కోట్ల రూపాయలు ఎగవేసిందంటూ ఏ ప్రాతిపదికన నివేదిక సమర్పించారో వివరాలు సేకరించినట్లు సమాచారం. ఆ సంస్థలోని వాటాలు అరబిందో పరం కాగానే ఎగవేతను 9,03,00,000 రూపాయలకు తగ్గించేస్తూ ఎలా నివేదిక రూపొందించారని ప్రశ్నించగా వారు నీళ్లు నమిలినట్లు తెలిసింది. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, ఆయన అల్లుడి సోదరుడు అరబిందో సంస్థ యజమాని శరత్ చంద్రారెడ్డికి గతంలో ఒకసారి నోటీసులు ఇవ్వగా వారు కొన్ని కారణాలు చెప్పి విచారణకు హాజరు కాలేదు. మరోసారి వారిద్దరికీ ఈడీ అధికారులు నోటీసులిచ్చారు. జగన్ బాబాయ్, వైసీపీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి కుమారుడైన విక్రాంత్ రెడ్డిని ఈడీ త్వరలో విచారించనుంది. ప్రకాశం జిల్లాలో వరుస భూ ప్రకంపనలపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది. దర్శి నియోజకవర్గంలో భూ ప్రకంపనలపై మంత్రులు గొట్టిపాటి రవికుమార్, డోలా బాల వీరాంజనేయ స్వామి జిల్లా కలెక్టర్తో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. తరచుగా ఆ ప్రాంతంలో భూ ప్రకంపనలు ఎందుకు వస్తున్నాయో డిజాస్టర్ మేనేజ్మెంట్తో మాట్లాడి తెలుసుకోవాలని ఆదేశించారు. అవసరమైతే ఎన్జీఆర్ఎస్ శాస్త్రవేత్తలతో కూడా చర్చించాలని సూచించారు. భూ ప్రకంపనలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. భూ ప్రకంపనలపై ప్రజలు ధైర్యంగా ఉండాలని, భయభ్రాంతులకు గురికావద్దని మంత్రులు విజ్ఞప్తి చేశారు. తెలుగుదేశం పార్టీ సభ్యత్వాలు 80 లక్షలకు చేరుకోవడం చాలా సంతోషంగా ఉందని మంత్రి నారా లోకేష్ తెలిపారు. కార్యకర్తల సంక్షేమమే పరమావధిగా 100 రూపాయలతో సభ్యత్వం తీసుకుంటే 5 లక్షల ప్రమాద బీమా వర్తిస్తుందని చెప్పారు.
ఆన్లైన్ వాట్సాప్ ద్వారా టీడీపీ సభ్యత్వ నమోదు చేపట్టడం ద్వారా రికార్డు స్థాయిలో మెంబర్షిప్లు తీసుకున్నారని వెల్లడించారు. 80 లక్షల మంది టీడీపీ కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. మరోవైపు దేశ రాజధాని ఢిల్లీలో తొలిసారి టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టారు. సభ్యత్వం నమోదుకు జన్పద్ రోడ్డులో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. సభ్యత్వ నమోదులో ఢిల్లీలోని తెలుగు ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఒక్క రోజులోనే 500 మంది తెలుగువారు టీడీపీ సభ్యత్వం తీసుకున్నారు. సంక్రాంతికి కొత్త రేషన్ కార్డులు ఇస్తామన్న తెలంగాణ ప్రభుత్వ హామీకి అనుగుణంగా అధికారులు కసరత్తు చేస్తున్నారు. గతంలో ఉన్న మార్గదర్శకాల్లో మార్పులు చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. ఆదాయ పరిమితిపై మార్పులు చేయనున్నట్లు తెలుస్తోంది. పౌర సరఫరాల శాఖ ప్రతిపాదనలపై మంత్రివర్గంలో చర్చించి ఆమోదం తెలుపనున్నారు. తెలంగాణలో అర్హులైన పేదలకు కొత్తగా రేషన్ కార్డులు అందించేందుకు సంక్రాంతి నుంచి దరఖాస్తుల స్వీకరణకు పౌర సరఫరాల శాఖ సిద్ధమవుతోంది. ఇందుకోసం ఆదాయ పరిమితి, ఇతర అర్హతలపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇతర రాష్ట్రాల్లో ఆదాయ పరిమితి పరిశీలించారు. గతంలో ఉన్న మార్గదర్శకాల్లో మార్పులు చేర్పులు చేయనున్నట్లు సమాచారం. ఆదాయ పరిమితి కొంత పెంచాలని అధికారులు ప్రతిపాదించనున్నట్లు తెలిసింది. వారంలోపే రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానున్నట్లు సమాచారం. ఆలోగా కొత్త మార్గదర్శకాలు ఖరారు చేసి మంత్రివర్గానికి సమర్పించనున్నారు. ఆ ప్రతిపాదనలపై మంత్రిమండలి చర్చించి తుది నిర్ణయం తీసుకోనుంది. పాత మార్గదర్శకాల్లో రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో 1,50,000, పట్టణాలు, నగరాల్లో 2 లక్షలుగా ఆదాయ పరిమితి ఉంది. ఆ మొత్తాన్ని కొంత పెంచాలని భావిస్తున్నట్లు తెలిసింది. ప్రస్తుతం ఉన్న వార్షిక ఆదాయం పరిమితిని 10 నుంచి 20,000 వరకు పెంచే ప్రతిపాదన ఉన్నట్లు తెలిసింది. 3.5 ఎకరాల్లో పొలం, 7.5 ఎకరాల్లోపు మెట్ట భూమి గతంలో అర్హతలుగా ఉంది. ఆ మార్గదర్శకాల్లో ఏవైనా మార్పులు చేస్తారో వేచి చూడాలి. ఇప్పటికే రాష్ట్రంలో 89.99 లక్షల రేషన్ కార్డులు ఉంటే 2.82 కోట్ల మంది లబ్ధిదారులు ఉన్నారు. ఇప్పటికే ఉన్న కార్డుల్లో కుటుంబ సభ్యుల పేర్లు చేర్చేందుకు వచ్చిన దరఖాస్తుల్లో ప్రతిపాదిత లబ్ధిదారుల సంఖ్య 26 లక్షలుగా ఉంది. జనవరిలో నిర్వహించిన ప్రజాపాలనలో కొత్త రేషన్ కార్డుల డిమాండ్పై అంచనా వేశారు. దాదాపు 10 లక్షల పైచిలుకు దరఖాస్తుల్లో ప్రతిపాదిత లబ్ధిదారుల సంఖ్య 32 లక్షలుగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వారికి ఇస్తే రాష్ట్రంలో రేషన్ లబ్ధిదారుల సంఖ్య 3.4 కోట్లవుతుంది. రాష్ట్ర జనాభా 3.80 కోట్లవుతుందని అధికారులు తెలిపారు. కేబినెట్ సమావేశం తర్వాత కొత్త రేషన్ కార్డుల దరఖాస్తుల స్వీకరణకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వనుంది. సంక్రాంతి పండక్కి అటు ఇటుగా ఆ ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉందని పౌర సరఫరాల శాఖ వర్గాలు తెలిపాయి. సినీ ప్రముఖుల ఇళ్లపై దాడిని ఖండిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. శాంతి భద్రతల విషయంలో పోలీసులు కఠినంగా వ్యవహరించాలని సూచించారు. ఆ విషయంలో ఎలాంటి అలసత్వాన్ని సహించేది లేదన్న సీఎం ఉన్నతాధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సంధ్యా థియేటర్ ఘటనలో సంబంధం లేని పోలీసులు స్పందించవద్దని సీఎం స్పష్టం చేశారు. ఇతర సిబ్బంది స్పందించకుండా ఉన్నతాధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. సినీ నటుడు అల్లు అర్జున్ ఇంటిపై దాడిని కేంద్ర మంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు ఎక్స్లో పోస్టు చేసిన కిషన్ రెడ్డి ఈ ఘటనలో కాంగ్రెస్ ప్రభుత్వం శాంతి భద్రతలను పరిరక్షించడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. దాడి ఘటనతో పౌరుల భద్రత ప్రశ్నార్థకంగా తయారైందని ఆయన పేర్కొన్నారు. ఈ తరహా సంఘటనలను ఏమాత్రం ఉపేక్షించకూడదని, ఎవరు ఈ దాడులు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పాలనలో తెలంగాణలో శాంతి భద్రతలు ఆందోళన కలిగిస్తున్నాయని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ఈ ఏడాది హైదరాబాద్లో 35,944 నేరాలకు సంబంధించి కేసులు నమోదయ్యాయంటే పరిస్థితి అర్థమవుతోందని ఆయన పేర్కొన్నారు. నటుడు అల్లు అర్జున్ ఇంటిపై రాళ్లతో దాడి ప్రభుత్వ వైఫల్యమేనని విమర్శించారు. హోంశాఖ బాధ్యతలు కూడా చూస్తున్న సీఎం రేవంత్ రెడ్డి ఈ ఘటనపై తగిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అల్లు అర్జున్ ఇమేజ్ ను దెబ్బతీయాలనే ఆలోచన సీఎం రేవంత్ రెడ్డికి లేదని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. అల్లు అర్జున్ నిబంధనలు పాటించకుండా సంధ్యా థియేటర్ కు వెళ్లటం వల్లే రేవతి చనిపోయిందని ఆరోపించారు. అర్జున్ కు మద్దతుగా ఉంటున్న సినీ ప్రముఖులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ ను ఎందుకు పరామర్శించలేదని మహేష్ కుమార్ గౌడ్ ప్రశ్నించారు. సినీ రంగాన్ని ప్రోత్సహించిన చరిత్ర కాంగ్రెస్ అన్న ఆయన మెగాస్టార్ చిరంజీవిని కేంద్ర మంత్రిని చేసిందని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీకి చిత్ర పరిశ్రమపై ద్వేషముందని బీఆర్ఎస్, బీజేపీ నేతలు మాట్లాడడం సిగ్గుచేటన్నారు. ఎవరు ఇమేజ్ దెబ్బతీస్తారు? అల్లు అర్జున్ ఒక కళాకారుడు. కళాకారులను పోషించిన ఘనమైన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. గుర్తుపెట్టుకోవాలి, మద్రాస్కి పరిమితమైనటువంటి చిత్రసీమ హైదరాబాద్కి రావడానికి ఆనాడు కాంగ్రెస్ ముఖ్యమంత్రులు మర్రి చెన్నారెడ్డి కానీ, జలగం వెంగళరావు కానీ, ఆ తర్వాత వచ్చినట్టు విజయభాస్కర్ రెడ్డి కానీ, ఆ తర్వాత రాజశేఖర రెడ్డి కానీ ఎన్నో వెసులుబాట్లు ఇచ్చినారు. చాలా చౌక ధరలకే భూమి ఇవ్వడం వల్ల ఇవాళ హైదరాబాద్ వెలిసినటువంటి రామానాయుడు స్టూడియో కానీ, పద్మాలయ స్టూడియో కానీ, రకరకాల గొప్ప స్టూడియోలు ఎట్లా వచ్చాయి? మెగాస్టార్ చిరంజీవికి కేంద్రంలో మంత్రివర్గ పదవి ఇచ్చింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ కదా.
ఎన్నికలు నగరంలో కొత్త అధికారుల అనుభవ లోపంతో హైదరాబాద్లో గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది నేరాల రేటు పెరిగిందని పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ తెలిపారు. నగరంలో వార్షిక నేర గణాంకాలను వివరించిన సిపి గతేడాదితో పోలిస్తే హత్యల సంఖ్య 89 నుంచి 77కు తగ్గాయన్నారు. కమిషనరేట్ పరిధిలో గతేడాది 25,488 కేసులు నమోదవగా ఈసారి 35,944కు పెరిగాయి. కిడ్నాప్ కేసులు 172 నుంచి 324కు పెరిగాయి. దోపిడీ కేసులు 2 రెట్లు పెరిగి 219 నమోదయ్యాయి. మహిళలపై వేధింపులు 1144 నుంచి 813కు తగ్గాయి. పోక్సో 681, అత్యాచారం 250, అదృశ్యం 115, ఇతర 103 సహా మొత్తం 1159 కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాది 4,042 సైబర్ నేరాలు జరిగి 297 కోట్ల రూపాయలను నేరగాళ్లు కాజేశారు. వాటిలో 77 కోట్లను ఫ్రీజ్ చేసిన పోలీసులు 38 కోట్లను బాధితులకు రీఫండ్ చేశారు. 500 మంది నిందితులను అరెస్టు చేశారు. ఈ ఏడాది బహిరంగ ప్రదేశాల్లో మహిళలను వేధించిన 2,208 మందిని రెడ్ హ్యాండెడ్ గా షీ టీమ్స్ పట్టుకున్నాయి. 322 కేసుల్లో 10 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. 58 మంది విక్రేతలు, 55 మంది కొనుగోలుదారులను అరెస్టు చేశారు. 286 టన్నుల గంజాయిని నాశనం చేశారు. గతేడాదితో పోల్చితే నగరంలో రోడ్డు ప్రమాదాల్లో మరణాలు 40% తగ్గాయని సిపి తెలిపారు. సౌండ్ పొల్యూషన్ పైన ఏదైతే చర్యలు తీసుకోవడం జరిగిందో ప్రజలు చాలా హర్షించారు. ఇత్యాలమ్మ ఇన్సిడెంట్ తర్వాత రోడ్డు పైన షెల్టర్లెస్ పీపుల్ వారందరినీ కూడా సర్వే చేసి తీవ్రమైన కేసెస్ని మెంటల్ హాస్పిటల్కి తరలించి క్రైమ్కి వస్తే ఈ సంవత్సరం టోటల్ ఎఫ్ఐఆర్స్ ఇష్యూడ్ 35,944 ఉన్నాయి. కన్విక్షన్స్ ఓవరాల్గా చూస్తే 68% ఇస్ ద కన్విక్షన్ రేట్ కంపేర్ టు లాస్ట్ ఇయర్ 62%. దాంట్లో 661 మందిని కన్విక్ట్ చేయడం, దాంట్లో 7 లైఫ్, 8 మంది 20 సంవత్సరాల కన్నా ఎక్కువ కన్విక్షన్స్ వారికి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ట్రాఫిక్ బ్రాంచ్కి వస్తే 49 లక్షల కేసులు నమోదు చేయడం, 52,000 కేసులు డ్రంక్ డ్రైవింగ్లో నమోదు చేయడం, ఇది కూడా ఒక రికార్డు. డ్రంక్ డ్రైవింగ్ ఎన్ఫోర్స్ చేయడంతో ఈ సంవత్సరం ఫేటల్ యాక్సిడెంట్స్ 215కి తగ్గిపోయాయి. దావోస్లో వచ్చే నెలలో జరిగే ప్రపంచ ఆర్థిక సదస్సులో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డి పాల్గొనున్నారని తెలిసింది. పెట్టుబడులే లక్ష్యంగా బడా పారిశ్రామిక సంస్థల సీఈఓలు ప్రతినిధులతో చర్చలు జరుపనున్నారు. పలువురు కేంద్ర మంత్రులు, మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, తమిళనాడు మంత్రి టీఆర్ రాజా సదస్సుకు హాజరవుతారని సమాచారం. నారా లోకేష్, శ్రీధర్ బాబు కూడా వెళ్లే అవకాశాలున్నాయి. ప్రధానంగా ఐటీ, డేటా కేంద్రాలు, వైద్యం, బయోటెక్నాలజీ, ఏఐ, ఇంధన రంగాల్లో పెట్టుబడులు రాబట్టాలని ప్రభుత్వాలు భావిస్తున్నాయి. హరిత ఇంధన ప్లాంట్లను ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం యోచిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా యుద్ధం వల్ల నెలకొన్న అస్థిర పరిస్థితులు, భారత్లో తెలుగు రాష్ట్రాలకు ఉన్న అనుకూల అంశాలను వివరించి ఎక్కువ పరిశ్రమలను రాబట్టాలని ప్రభుత్వాలు భావిస్తున్నాయి. నిరంతర కరెంటు సరఫరా, సుస్థిర ప్రభుత్వాలు అనే అంశాలు పెట్టుబడులకు కలిసి వస్తాయని అంచనాలున్నాయి. దాదాపు 50 దేశాల అధినేతలు, ప్రపంచంలోని బడా పారిశ్రామికవేత్తలు సదస్సుకు హాజరు కానున్నారు. తెలంగాణ అస్తిత్వాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం దెబ్బతీస్తోందని, ఆ చర్యను తెలంగాణ సమాజం కలిసికట్టుగా అడ్డుకోవాల్సిన అవసరం ఉందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. బీఆర్ఎస్ తెలంగాణ జాగృతి ఎన్ఆర్ఐ విభాగాల ఆధ్వర్యంలో జరిగిన ఆన్లైన్ సమావేశంలో కవిత పాల్గొన్నారు. తెలంగాణ తల్లి నుంచి బతుకమ్మను దూరం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ మహిళలను, పండుగలను అవమానించారని ధ్వజమెత్తారు. తెలంగాణ తల్లి అందరి అమ్మ వంటిదని, ఆ తల్లిని కాపాడుకుందామని పిలుపునిచ్చారు. తెలంగాణ ఉద్యమంలో ఎన్ఆర్ఐలు పోషించిన పాత్రను మరవలేమని అన్నారు. ఉద్యమ సమయంలో తెలంగాణ తల్లి మనలో స్ఫూర్తిని నింపిందని పేర్కొన్నారు. తెలంగాణ తల్లికి ఉద్యమకారులు, కవులు, కళాకారులు కలిసి రూపం ఇచ్చారని, అటువంటి తల్లి రూపాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం మార్చడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. విగ్రహం మార్చడం విషయంలోనూ ప్రభుత్వం గోప్యత పాటించిందని, అంత అవసరం ప్రభుత్వానికి ఎందుకని అడిగారు. ప్రజల ఆమోదం ఉన్నట్లయితే గోప్యత ఎందుకు పాటించినట్లని కవిత ప్రశ్నించారు. దేశంలోనే తొలిసారిగా ట్రాన్స్జెండర్లకు ట్రాఫిక్ వాలంటీర్లుగా నియమిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నారని హైదరాబాద్ సిపి సివి ఆనంద్ అన్నారు. ట్రాఫిక్ వాలంటీర్లుగా 15 రోజుల పాటు శిక్షణ తీసుకున్న 39 మంది ట్రాన్స్జెండర్లతో సిపి కమాండ్ కంట్రోల్ సెంటర్లో డెమో నిర్వహించారు. వీరంతా నేటి నుంచి కమిషనరేట్ పరిధిలో హోంగార్డు స్థాయిలో విధులు నిర్వహించనున్నారు. ఇక్కడ ఫలితాలు మెరుగ్గా వస్తే రాష్ట్ర వ్యాప్తంగా వివిధ శాఖల్లో ట్రాన్స్జెండర్లకు ఉపాధి కల్పించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు వివరించారు.
శ్రీవారి భక్తులు సులభంగా వసతి పొందేలా తిరుమల తిరుపతి దేవస్థానం మరిన్ని చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా జీఎన్సీ సబ్ ఎంక్వైరీ కార్యాలయాలను ఆధునీకరిస్తోంది. ఇలా ఆధునీకరించిన కార్యాలయాన్ని టీటీడీ ఈవో శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి ప్రారంభించారు. కరెంటు బుకింగ్ కింద గదులు పొందే భక్తులు ఇబ్బందులు పడకుండా సబ్ ఎంక్వైరీలో నగదు చెల్లించి వసతి సౌకర్యం పొందవచ్చని ఈవో తెలిపారు. 42 సబ్ ఎంక్వైరీ ఆఫీసులు ఉన్నాయి. ప్రతి సబ్ ఎంక్వైరీ ఆఫీసును కూడా ఆధునీకరణ చేయడం అనేది ఒక లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇప్పటికే 2 చేయడం జరిగింది. దీని తర్వాత ఇంకో 5 ఎంక్వైరీ ఆఫీసులు, సబ్ ఎంక్వైరీ ఆఫీసులు కూడా వర్క్ జరుగుతూ ఉంది. ఇవి కూడా త్వరలో కూడా ప్రారంభిస్తాము. మిగిలిన అన్ని ఎంక్వైరీ ఆఫీసులు కూడా ఆధునీకరణ చేసి భక్తులకి వాళ్ళకి ఆధునికమైన సదుపాయాలు ఇవ్వాలనేది ముఖ్య ఉద్దేశంతో ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. పశ్చిమ బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. ఇది పశ్చిమ నైరుతి దిశగా కదులుతూ మంగళవారం నాటికి ఉత్తర తమిళనాడు, ఏపీలోని దక్షిణ కోస్తా తీరాల వైపు వెళ్తుందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో సోమవారం నుంచి గురువారం వరకు ఏపీలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. తిరుపతి, నెల్లూరు, ప్రకాశం, బాపట్ల తదితర జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తోంది. బుధవారం వరకు సముద్రంలో గంటకు గరిష్టంగా 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది. ఈ నేపథ్యంలో ముందు జాగ్రత్తగా రాష్ట్రంలోని పోర్టులకు 3వ నెంబర్ హెచ్చరిక జారీ చేయనున్నట్లు విశాఖ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. గురువారం వరకు మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని హెచ్చరించారు. లంచం తీసుకొని పని చేయలేదంటూ శ్రీ సత్యసాయి జిల్లాలో ఓ ప్రభుత్వ ఉద్యోగిని ఓ రైతు నడి రోడ్డుపై నిలదీశాడు. కదిరి మండలం కాళసముద్రానికి చెందిన రైతు భాష తన భూమి సర్వే కోసం దరఖాస్తు చేసుకున్నాడు. సర్వే కోసం మండల సర్వేయర్ ప్రభంజన్ రెడ్డికి సహాయకుల ద్వారా 40,000 రూపాయల లంచం ఇచ్చినట్లు తెలిపాడు. డబ్బులు ఇచ్చినా సర్వే చేయకపోవడంతో కదిరి ప్రధాన రహదారిపై సర్వేయర్ని ఆపి ఆగ్రహంతో రెచ్చిపోయాడు. లంచం తీసుకుని కూడా పని చేయవేంటని నిలదీశాడు. మర్యాద తగ్గదు వీడియో తీసినాము, నువ్వు లేదనుకోవద్దు. పరమాత్మ తీసుకోవాలా తీసుకోవాలా మీరు తీసుకున్నారా లేదా ఎవరికి చెప్తారా మీరు? అన్నమయ్య జిల్లా రాయచోటి మండలంలో తుపాకీ కాల్పుల ఘటనపై పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఆదివారం తెల్లవారుజామున కాటిమాయకుంట నుంచి మాధవరం గ్రామం రెడ్డివారిపల్లెకు వెళ్లే మార్గంలో గుట్టల నుంచి గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరపడంతో హనుమంతు, రమణ అనే 2 వ్యక్తులు గాయపడ్డారు. హనుమంతు కడప రిమ్స్ లో చికిత్స పొందుతూ మృతి చెందగా రమణ కోలుకుంటున్నారు. ఘటనను సీరియస్ గా తీసుకున్న పోలీసులు ఆదివారం రాత్రి వరకు ఘటన జరిగిన ప్రాంతంలో ఆధారాల కోసం జాగిలాలతో గాలింపు చర్యలు చేపట్టారు. నాటు తుపాకులతో తరచూ వేటకు వెళ్లే వారిపై దృష్టి సారించారు. హనుమంతు, రమణ కాల్పుల్లో గాయపడ్డారా లేదా వేటగాళ్లతో వెళ్తే అక్కడ ఘటన జరిగి ఉంటుందా అనే కోణంలో విచారణ చేస్తున్నారు. మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కాల్పుల ఘటనపై ఆరా తీశారు. దర్యాప్తు వేగవంతం చేసి నిందితులను త్వరగా పట్టుకోవాలని పోలీసులను ఆదేశించారు. పశ్చిమ గోదావరి జిల్లా ఎండగండిలో సంచలనం రేకెత్తించిన మృతదేహం డెలివరీ ఘటనలో అనుమానితుడిగా ఉన్న తులసి చెల్లెలి భర్తే ప్రధాన నిందితుడిగా భావిస్తున్నట్లు ఎస్పీ నయీం అస్మీ వెల్లడించారు. అతనికి నేర చరిత్ర ఉన్నట్లు గుర్తించామన్న ఎస్పీ పెళ్లిళ్ల విషయంలోనూ అతడు బాధితులను ఏమార్చినట్లు తెలిపారు. అతని కోసం ముమ్మరంగా గాలింపు చేపట్టినట్లు పేర్కొన్నారు. మృతదేహానికి నిర్వహించిన శవ పరీక్షలో హత్యగా నిర్ధారించారని వెల్లడించారు. అసలు నిందితుడు దొరికితే హత్య ఎలా, ఎక్కడ జరిగిందనే విషయాలను రాబడతామని ఎస్పీ చెప్పారు. మృతదేహం ఎవరిదనేది తెలుసుకునేందుకు ఏలూరు, కృష్ణా, తూర్పు గోదావరి జిల్లాల్లోని అన్ని పోలీస్ స్టేషన్లకు సమాచారం ఇచ్చినట్లు వివరించారు. అంబేద్కర్ను ఉద్దేశించి రాజ్యసభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ రేపు దేశవ్యాప్తంగా ఆందోళనలకు కాంగ్రెస్ పిలుపునిచ్చింది. జిల్లా కలెక్టరేట్ల వరకు బాబాసాహెబ్ అంబేద్కర్ సమ్మాన్ మార్చ్ నిర్వహించనున్నట్లు తెలిపింది. అమిత్ షా పదవికి రాజీనామా చేయాలన్న విజ్ఞప్తి పత్రాలను జిల్లా కలెక్టర్ల ద్వారా రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సమర్పించనున్నట్లు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ వివరించారు. అంబేద్కర్ను కించపరిచే వ్యాఖ్యలు చేసినా ఇప్పటి వరకు ఇటు షా అటు ప్రధాని మోదీ, బీజేపీ విచారం వ్యక్తం చేయలేదని మండిపడ్డారు. రెచ్చగొట్టే విధంగా తమ వైఖరిని సమర్థించుకున్నారని దుయ్యబట్టారు. డిసెంబర్ 26న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం, డిసెంబర్ 27న జై భీమ్ జై సంవిధాన్ ర్యాలీ నిర్వహించనున్నట్లు కాంగ్రెస్ తెలిపింది. నిరసన కార్యక్రమాల్లో భాగంగా బీజేపీ జాతి వ్యతిరేక చర్యలను నెల రోజుల పాటు రాష్ట్ర స్థాయి ర్యాలీలు, గ్రామ సభల ద్వారా ఎండగట్టే కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని ప్రకటించింది.
బ్రెజిల్లో విమాన ప్రమాదం చోటు చేసుకుంది. పర్యాటకానికి ప్రసిద్ధిగాంచిన గ్రామాడో పట్టణంలో ఒక చిన్న పర్యాటకుల విమానం కూలిపోయింది. ఈ దుర్ఘటనలో పైలట్లతో సహా మొత్తం 10 మంది దుర్మరణం పాలయ్యారు. విమానం పడ్డ చోట మనుషులు ఉండటంతో సుమారు డజను మందికి పైగా ప్రజలు గాయపడ్డట్లు బ్రెజిల్ సివిల్ డిఫెన్స్ ఏజెన్సీ తెలిపింది. ఇందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వివరించింది. విమానం ముందుగా ఒక చిమ్నీని తాకింది. అనంతరం ఒక భవనం 2వ అంతస్తును ఢీకొట్టి చివరగా ఒక మొబైల్ ఫోన్ల దుకాణం పైన కూలిపోయింది. ప్రమాదానికి సాంకేతిక లోపమే కారణమా లేదా మరేమైనా కారణాలున్నాయా తెలియరాలేదు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారిగా తెలిసింది. రియో గ్రాండే దోసులు రాష్ట్రం నుంచి సావోపోలో రాష్ట్రంలోని గ్రామాడో గ్రామానికి క్రిస్మస్ సెలవుల కోసం వెళ్తుండగా ఘటన జరిగింది. గాజా పట్టీపై ఇజ్రాయెల్ మారణ హోమం కొనసాగుతోంది. తాజాగా జరిపిన వేర్వేరు దాడుల్లో గాజా స్ట్రిప్ వ్యాప్తంగా 28 మంది పౌరులు మరణించారు. గాజా సిటీలోని శరణార్థులకు ఆశ్రయం కల్పించే ముసాబిన్ నుసైర్ పాఠశాల ప్రాంగణంలో జరిపిన దాడిలో 4 చిన్నారులు సహా 8 మంది మృతి చెందారు. శరణార్థులందరూ నిద్రలో ఉండగా ఐడిఎఫ్ అక్కడ బాంబులు కురిపించింది. హమాస్ మిలిటెంట్లు ఉన్నారన్న సమాచారంతోనే దాడులు చేసినట్లు ఇజ్రాయెల్ సైన్యం చెబుతోంది. అటు ఆసుపత్రుల ప్రాంగణాల్లో దాడులు చేయవద్దని మరోసారి ఐక్యరాజ్య సమితి ఇజ్రాయెల్కు విజ్ఞప్తి చేసింది. నెతన్యాహు సేనల దాడులను పోపు ఫ్రాన్సిస్ తీవ్రంగా ఖండించారు. పిల్లలు, పాఠశాలలు, ఆసుపత్రులపై మెషిన్ గన్నింగ్ చేయడం క్రూరత్వమని ఆవేదన వ్యక్తం చేశారు. లండన్లో జరిగిన ఓ కార్యక్రమంలో భారత సంతతి వ్యక్తి అడిగిన ప్రశ్నకు బ్రిటన్ రాజు చార్లెస్ III ఆసక్తికరంగా బదులిచ్చారు. తూర్పు లండన్లోని వాల్థామ్ ఫారెస్ట్ టౌన్ హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కింగ్ చార్లెస్ దంపతులు పాల్గొన్నారు. ఇందులో భాగంగా సాధారణ పౌరులతో భేటీ అయ్యారు. వివిధ వర్గాలకు చెందిన ప్రముఖులతో బ్రిటన్ రాజు ముచ్చటిస్తున్నప్పుడు రాజుగారు మీరు ఎలా ఉన్నారని భారత సంతతి సిక్కు ప్రతినిధి హర్వింద్ రతన్ అడిగారు. దానికి సమాధానంగా తానింకా బతికే ఉన్నానని సరదాగా చెప్పడంతో అక్కడున్న వారు చిరునవ్వు చిందించారు. ఈ సందర్భంగా చిన్నారులకు క్వీన్ కెమిల్లా బొమ్మలు బహుమతిగా ఇవ్వడంతో పాటు స్థానిక ఫుడ్ బ్యాంకుకు ఆహారం అందించారు. క్యాన్సర్ బారిన పడ్డ చార్లెస్ III చికిత్స తీసుకుని ఆ వ్యాధి నుంచి బయటపడ్డారు. క్యాన్సర్ నుంచి కోలుకున్న అనంతరం ఆయన అనేక బహిరంగ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఉత్తరప్రదేశ్లోని సంభాల్ జిల్లాలో జరుగుతున్న తవ్వకాల్లో 150 ఏళ్ల నాటిదిగా భావిస్తున్న ఓ పురాతన 3 అంతస్తుల మెట్ల బావి బయటపడింది. చందోసి ప్రాంతంలో 400 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఆ బావి ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఆ మెట్ల బావిలో 4 గదులు ఉన్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. 2, 3 అంతస్తులు పాలరాతితో మిగిలింది ఇటుకలతో కట్టినట్లు వెల్లడించారు. నిర్మాణం దెబ్బతినకుండా తవ్వకాలు జరుపుతున్నట్లు పేర్కొన్నారు. మెట్ల బావి పూర్తిగా మట్టితో కప్పి ఉందన్నారు. జేసీబీ సాయంతో మున్సిపల్ సిబ్బంది మట్టిని తొలగిస్తున్నారని తెలిపారు. ఇప్పటి వరకు 210 చదరపు మీటర్లు మాత్రమే బయటపడిందని, మిగిలిన ప్రాంతంలో ఆక్రమణలు తొలగించి తవ్వకాలు చేపడతామన్నారు. బిలారి రాజు తల్లిదండ్రుల కాలంలో ఈ మెట్ల బావిని నిర్మించినట్లు స్థానికులు అభిప్రాయపడుతున్నారు. గుజరాత్లోని అహ్మదాబాద్ జిల్లాలో ఉన్న నల్ సరోవర్ పక్షుల అభయారణ్యం విదేశీ పక్షుల రాకతో కనుల విందుగా మారింది. ఫ్లెమింగోలను చూడటానికి ప్రకృతి ప్రేమికులు, స్థానికులు వివిధ ప్రాంతాల నుంచి తరలి వస్తున్నారు. 120 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న నల్ సరోవర్ పక్షుల అభయారణ్యానికి ఏటా 350 జాతుల పక్షులు విడిది కోసం వస్తుంటాయని స్థానిక అధికారులు తెలిపారు. ఏటా శీతాకాలంలో డిసెంబర్ నుంచి మార్చి మధ్య వేల సంఖ్యలో విదేశీ పక్షులు వస్తుంటాయని చెప్పారు. ముఖ్యంగా ఫ్లెమింగోలను చూడటానికి వివిధ ప్రాంతాల నుంచి పర్యాటకులతో పాటు వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్లు వస్తుంటారని తెలిపారు. సరస్సులో మధ్యలో ఉన్న చిన్న చిన్న ద్వీపాల్లో ఫ్లెమింగోలు గూడును నిర్మించుకొని పిల్లలను కంటాయని చెప్పారు. వేసవి కాలం ఆరంభమయ్యేలోపు మళ్లీ తిరిగి వెళ్లిపోతాయని వివరించారు. ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి కూడా పక్షులు వస్తుంటాయని అధికారులు తెలిపారు.